బండ్లగూడ జాగీర్ హైదర్ షాకూర్ సాయిబాబా నగర్ లో హృదయ విచారక ఘటన చోటు చేసుకుంది. ఇంజనీర్ గా పనిచేస్తున్న స్రవంతి తన భర్త శ్రీధర్ కుమార్ ఇంటి ముందు న్యాయం కోసం మౌన దీక్ష చేపట్టింది. ప్రేమ పేరుతో నమ్మించి వివాహం చేసుకున్న శ్రీధర్ 5 సంవత్సరాల తర్వాత మానసిక వేధింపులు చేస్తూ వేరే పెళ్లికి ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించింది. పిల్లలు కావద్దని బలవంతంగా టాబ్లెట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వివాహం మోసమేనని తనకు న్యాయం కావాలని స్రవంతి ప్రశాంతంగా పోరాటం చేస్తోంది. తర్వాత చంద్రనగర్ లో ఇద్దరం ఉండేవాళ్ళము. 2020లో పెళ్లి చేసుకున్నామండి. 2020లో మా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ మేము చంద్రనగర్ లోనే హ్యాపీగా ఉన్నాము. ఆ తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కలిసి ఇక్కడ బండ్లగూడలోనే గణపతి టెంపుల్లో పెళ్లి చేశారు. తల్లిదండ్రుల సమక్షంలోనే మంచిగా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా మళ్ళీ మేము చంద్రనగర్ ఇంట్లోనే వెళ్ళి ఉన్నాము. 4 ఇయర్స్ చాలా హ్యాపీగా ఉన్నాము. మధ్యలో నాకు ప్రెగ్నెన్సీ రాకుండా కూడా టాబ్లెట్స్ ఇచ్చాడు. నేను టాబ్లెట్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు నువ్వు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని మాట్లాడుతున్నాడు. రీజన్ ఏం లేదండి, చిన్న ఇష్యూస్. మా అత్తగారికి కాల్ చేసి అడుగుతేనేమో నువ్వు కట్నం తీసుకురాలేదు, నువ్వేనా మోతుబారివా, నీకు నా కొడుకు ఇంకా సంబంధం లేదు, నువ్వు నా చీరలు ఉక్కలేదు, లేదంటే నువ్వు ఇంట్లో గ్లాసులు కడగలేదు, నువ్వు ఇంట్లో నాకు ఏం చేసి పెట్టలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ మాటకి ఆవిడ అన్నారండి, నీకు మాకు సంబంధం మోతుబారివా, నువ్వు ఉన్నదానివా, నువ్వేనా మాకు కట్నం ఇచ్చావా అని ఆవిడ మాట్లాడు. సరే వదిన తప్పు పంత అయిపోయింది, ఇప్పటికైనా సరే నేను అన్ని రకాలుగా చూసుకుంటా, నీ కొడుకుని నీ కాళ్ళు చూసుకుంటా, సారా పంపిస్తా, నీ కాళ్ళు పట్టుకుని నా పిల్ల సంవత్సరం తీసుకెళ్ళమన్నా. కుదరదన్నారండి. 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, ఏ వదిన అని, నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నా కొడుకు పెళ్లి అయిపోయింది అని అనేసరికి నేను పిల్లని తీసుకుని అడవట్టుగా వచ్చానండి. ఇంకోటండి, వచ్చి నిన్న 11ంటికి వచ్చామండి. కనీసం పాస్కి వెళ్ళడానికి కూడా లేకుండా అండి, ఇట్లా గేట్ వేసుకెళ్ళిపోతే ఆడపిల్ల నేనంటే ఎటొకటి వెళ్తా, ఆడపిల్ల పాస్కి ఎక్కడికి వెళ్ళద్ది. ఈ లోకల్లో ఆడపిల్లకి న్యాయం పెడితే మేమేమైపోవాలా? పల్లెటూరు ఎక్కడో సత్తపల్లి నుంచి వచ్చామండి మేము. మాకు తిండి లేదు, నీళ్ళు లేవు. ఎవరో తెలిసిన వ్యక్తి ఒక అతను వచ్చి, ఏంటి ఇక్కడ ఉన్నది ఇది పరిస్థితి అంటే అన్నం తెచ్చి ఇచ్చాడు. అన్నం తిన్నామండి. ఆ కంపలమ్మడి పడుకొని మళ్ళీ లేసొచ్చి మళ్ళీ కూర్చున్నామండి. మేమేం చేయాలి? నా బిడ్డ జీవితం ఏంటి? నా బిడ్డకు న్యాయం కావాలి. అది మీ భర్త పేరు ఏం పేరమ్మా? శ్రీధర్ కుమార్ అండి. శ్రీధర్ కుమార్. వాళ్ళ మమ్మీ డాడీ పేరు? లోకమాత అమ్మగారి పేరు.